ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును రక్షకుని కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషంగా ఉన్నారు కదూ? యేసయ్య మాట వినడానికి సిద్ధంగా ఉన్నారు కదూ? ప్రతి దినం దేవుని మాట తీసుకొని మీ మధ్యలోకి రావడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. ఐఎమ్ సో బ్లెస్డ్. ఎందుకంటే ప్రతిరోజు మీతో పాటు దేవుని మాటలు మాట్లాడుతున్నాను. ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది వింటున్నారు కాదు, నేను మాట్లాడే ప్రతి మాట ప్రతి ఒక్కరు వింటున్నారు, విన్న ప్రతి ఒక్కరు దీవించబడుతున్నారు. ఎందుకంటే నా మాట దేవుని మాట. నేను ఆకాశం నుంచి పొందుతున్నటువంటి ఈ మాట మీ అందరికీ ఆకాశం అంత ఎత్తులు ఆశీర్వాదం ఇవ్వాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రతిరోజు మీరు దీవించబడాలి, ప్రతిరోజు మీకు ఆహారం, ఆత్మీయ ఆహారం అంది మీరు గొప్పవారు కావాలని. ఒక రోజున ఉన్నత శిఖరం నిలబడి పరలోకి వెళ్ళినప్పుడు ఇదిగో పలానా రోజు నేను విన్న వాక్యం, నేను ఆస్వాదించబడ్డాను, ఆ వాక్యంతో నేను ధైర్యపరచబడ్డానని మీరు చెప్పితే మీరు మాట్లాడే ప్రతి మాట నా కిరీటంలో ఒక రత్నంగా అది ప్రకాశిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నా కోసం ప్రతిరోజు ప్రార్థన చేయండి. మరింత శక్తివంతంగా, ఆరోగ్యంగా, నెమ్మదిగా మీ మధ్యలో వాక్యం చెప్పాలని, శక్తివంతమైన అభిషేకాన్ని పొందాలని, అనేక దేశాల్లో దేవుని వాక్యం తీసుకుని వెళ్ళాలని నా కోసం తప్పకుండా ప్రార్థన చేయండి. అనుదినం మీ ప్రార్థనలు ఒక్క నిమిషమైన సిస్టర్ ప్రసన్న కోసం మీరు ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, మీ ప్రార్థనను బ్రతికిస్తుంది, మీ ప్రార్థనను లేవనెత్తుతుంది. ఒకనాడు సంఘానికి మూలరాయినటువంటి పేతురు సంఖ్యలతో కట్టబడి చెరసాల పడవేయబడినప్పుడు సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసింది. సంఘపు ప్రార్థన సంఖ్యలు తెంచింది. సంఘపు ప్రార్థన ఆకాశం నుంచి దూతను తీసుకొచ్చింది. సంఘపు ప్రార్థన అతని పై వస్త్రాన్ని వేసింది, అభిషేక వస్త్రాన్ని మరలా వేసింది. ఒకవేళ అక్కడ చెరసాల పడిపోయినప్పుడు అతను కృంగిపోయి తన వస్త్రాన్ని పక్కన పెట్టి దిగులు పడుతూ యాతన పడుతూ పడుకొని దుఃఖపడుతూ ఉన్నాడేమో, మరలా తన పై వస్త్రాన్ని వేసుకొని చెప్పులు తొడిగించి బయట తీసుకొచ్చింది. సో వార్తను మరలా తొడిగించి తీసుకొస్తుంది. సేవకులకు వచ్చే కష్టాలు, ప్రియ దేవుని బిడ్డ, ఎన్నో భయంకరమైన కష్టాలు, భయంకరమైన శోధనలు ఉంటాయి. అయితే వాటన్నిటి కోసం సంఘము ప్రార్థించాలి. సంఘం ప్రార్థించినప్పుడు సంఖ్యలు తెగిపోతాయి. సేవకుడు మరలా పైకి లేస్తాడు, సేవకురాలు మరలా పైకి లేస్తుంది. మీ ప్రార్థన సంఘానికి ఎంతో అవసరం. ఎంతసేపు ప్రార్థన మా పాస్టర్ గారు చేయాలి, మా పాస్టర్ గారు చేయాలని మీరు ఆలోచించొద్దండి. అది ఎంతైనా మీ ప్రార్థన సంఘ నాయకుడు ఎంతగా నడిపిస్తుంది, వారి సంఖ్యలు తెంచివేస్తుంది, వాళ్ళకి తెలియనటువంటి కష్టాల మధ్య వాళ్ళని విడిపిస్తుంది. పౌలు కూడా అంటాడు, నా కోసం ప్రార్థన చెయ్యండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు అంటే సంఘపు ప్రార్థన ఎదుట పాతాళ లోకపు ద్వారములు నిలువజాలము. సంఘముగా ఏకీభవించి ప్రార్థించినప్పుడు ఎంతటి కష్టాలు తెగిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. అందుకని సంఘమా, ప్రార్థించండి సేవకుడి కోసం, నీ కోసం పరితపించే సేవకుడి కోసం ప్రతిరోజు చేతెత్తి ప్రార్థన చేయి. నీ సేవకుడు, నీ సేవకురాలు, నీ సంఘం దీవించబడాలని ప్రతిరోజు ఆకాంక్షతో ప్రార్థన చేయి. నీ ప్రార్థన ఆకాశానికి ఎగసిపోతుంది, నీకు ఆశీర్వాదం రాబోతున్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈ రోజున మనము దేవుని వాక్యాన్ని వినబోతున్నాం. శాపానికి కారణం ఏంటి, ఆశీర్వాదం ఎలా పొందుకోవాలి, మనం మన జీవితంలో ఉన్నటువంటి శాపానికి కారణం ఏంటి, యాకోబు జీవితం నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకోబోతూ ఉన్నాం. జాగ్రత్తగా ఈరోజు దేవుని మాట శ్రద్ధగా విను. ఆఖరులు నేను నీ కోసం ఒక్కొక్క అంశం కోసం ప్రార్థన చేయబోతున్నాను. నీవు చేతులెత్తి నాతో పాటు ఏకీభవించి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన నీ జీవితాన్ని కట్టబోతుంది. ఆ ప్రార్థనలో నువ్వు ఏకీభవించినప్పుడు దేవుని శక్తి దిగి రాబోతున్నది, దేవుని ప్రభావం దిగి రాబోతున్నది. నువ్వు కన్నులెత్తి యేసయ్యా అని పిలిచినప్పుడు దేవుని శక్తి, నీ పిలుపు ఆయన యొక్క పరలోకపు వాక్యులను తెరుస్తుంది. ఆయన కనికరం గల హస్తాన్ని కదిలిస్తుంది. ఆయన సింహాసనాన్ని ముందుకు తీసుకొని వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిని అనుభవిస్తావు. నీ చుట్టూ ఉన్నటువంటి శాపాలు పటాపంచలైపోతాయి, కన్నీళ్లు పటాపంచలైపోతాయి, దుఃఖాలు పటాపంచలైపోతాయి, యాతనలు పటాపంచలైపోతాయి. నాతో పాటు కలిసి మనం అందరం కలిసి ప్రార్థిస్తున్నప్పుడు, ఈ ప్రోగ్రాం చూసినట్టు కొన్ని లక్షల మంది అందరం కలిసి మనం ప్రార్థిస్తున్నప్పుడు ఆకాశం తెరవబడుతుంది, కృప పెరుగుతుంది. మనమందరం యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా అని పిలుస్తున్నప్పుడు యేసయ్య సన్నిధి మన మధ్యలో సంచరించబోతున్నది. ఆయన మహిమ గల వస్త్రపు చెంగు నీ వ్యాధులను, బలకింతలు, రుగ్మతలను పటాపంచలు చేయబోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన మహిమ దిగి రాబోతుంది. సహోదరుడా, నిశ్చయంగా నువ్వు మహిమ చూడబోతున్నావు. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని వినబోతున్నాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుంటాం అందరు కూడా ఏకీభవించి. లార్డ్ జీసస్, హల్లెలూయా. కళ్ళమోయ్. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ఆకాశం వైపు కన్నులెత్తు, ఆకాశం వైపు నీ చేతులెత్తు. ప్రభుని దర్శించబోతూ ఉన్నాడు. అందరం కళ్ళు మూసుకొని ఏక మనస్సుతో నీ దుఃఖాన్ని, యాతనను చేతపట్టుకో. నీ పరలోకపు తండ్రిని యాతన చూస్తున్నాడు, నీ రోదన చూస్తున్నాడు. రాత్రంతా గుబులుగా భయముతో సముద్రం అల్లకల్లోల మధ్యలో ఒంటరి నావలో ప్రయాణం చేసినట్టుగా ఉన్నటువంటి నీ జీవితాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. గాఢంధకారములో దారి లేక, అప్పుల సమస్యల్లో ఆవేదనలో కొట్టుమిట్టాడుతున్నటువంటి నెమ్మది లేని జీవితాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన వెలుగు ప్రకాశింప చేయబోతున్నాడు. నీ మీద ఆయన యొక్క కనికరపు కిరణాలు కురిపించబోతూ ఉన్నాడు. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా.
ఎంతమంది ప్రజలు ప్రభు కన్నీటితో ప్రార్థిస్తున్నారు తండ్రి. ఎంతమంది మీ వాక్యం కోసం దుఃఖముతో ప్రభు తమ కుటుంబాలు కట్టుకోవాలని, తమ పిల్లల భవిష్యత్తు కట్టుకోవాలని, తమ వ్యక్తిగత జీవితాలు కట్టుకోవాలని ప్రభువా, ఈ లోకంలో సమస్య నుంచి విడుదల పొందాలని మీ వెలుగు కోసము తండ్రి, చీకట్లో తడుములాడుతున్న ప్రజలు తండ్రి, చెరలో ఉన్నవారు నాయన, సమస్తము పోగొట్టుకుని కృంగిపోయినటువంటి వారు, చెరలో బంధకాల్లో ఉన్నటువంటి వారు ప్రభువా, బందీలుగా ఉన్నటువంటి వారు నాయన, అయ్యా ఒక్కసారి మీరు లేవనెత్తండి అయ్యా, ఒక్కసారి సంధించండి అయ్యా, మీ మహిమ దిగి వచ్చును గాక తండ్రి. pour out your power of the Holy Spirit, move Lord, మీ శక్తిని కుమ్మరించమని కూర్చున్నాము తండ్రి. హల్లెలూయా. ఆకాశం తెరవబడును గాక, మీ వాక్యం ప్రతిధ్వనించును గాక తండ్రి, మీ వాక్యం ప్రతిధ్వనించును గాక తండ్రి. ఆకాశములోంచి తండ్రి నాయన మేఘవాహనుడివై బోధించెదము గాక తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవ రండి నాయన, పరిశుద్ధాత్మ దిగి రండి ప్రభువా. హోలీ 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 హోలీ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ శక్తి నడిపించి బలపరిచి స్థిరపరచమని, వాక్యం మీరు బోధించమని, వాక్యంతో మీ ప్రజలతో మాట్లాడమని, సంధించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన మా నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. సిద్ధపడం దేవుని వాక్యం కోసం ఈరోజు ఒక ప్రత్యేక వాక్యం చదివి మీకు వినిపించాలని ఆశపడుతూ ఉన్నాను. ఆదికాండం 27వ అధ్యాయం. దయచేసి అందరూ బైబిల్ తీయండి. బైబిల్ని బ్రతికిస్తుంది, వాక్యాన్ని బ్రతికిస్తుంది. బైబిల్ తీ సహోదరుడా, బైబిల్ తీ సహోదరి, చదువుకుందాం అందరం కూడా. ఆదికాండం 27వ అధ్యాయం 19వ వచనం చదువుకుంటాం. అందుకు యాకోబు, నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడను, నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినుమా నేను. ఇక్కడ మనం యాకోబు యొక్క మాటల సవ్వడి వింటున్నాం. యాకోబు యొక్క మాటల సవ్వడి వింటున్నాం. తన తండ్రితో, సొంత తండ్రితో చెప్తున్నాడు, నేను నీ జ్యేష్ఠ కుమారుడను, ఏశావును నేను వేటాడి తెచ్చాను, తిని దయచేసి నన్ను ఆస్వాదించు. 2 సార్లు చెప్తున్నాడు, నేను నీ జ్యేష్ఠ కుమారుడని ఏశావును, ప్లస్ నేను వేటాడి తెచ్చాను. అతడు వేటకి పోలేదు, వేటాడి మాంసము తేలేదు, అతడు జ్యేష్ఠ కుమారుడు కాదు. కానీ ప్రియ దేవుని బిడ్డ ఎట్లా మాట్లాడతాడంటే, నేను జ్యేష్ఠ కుమారుని ఒక మాట 2 సార్లు, ఒక అబద్ధాన్ని 2 సార్లు చెప్పి ఎవిడెన్స్తో సహా ప్రియ దేవుని బిడ్డ అతను తన తండ్రికి చెప్పి ఆశీర్వదించబడాలని, నన్ను దయచేసి ఆశీర్వదించు అని చెప్పేసేసి ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూసేది ఆశీర్వాదం కోసం, చేసేది మాత్రం అబద్ధ పని, చేసేది మాత్రం అసత్యపు మార్గం, అనుసరించేది మాత్రం అసత్యపు మార్గం, అడిగేది మాత్రం ఆశీర్వాదం. మనం చాలాసార్లు ఆశీర్వదించబడాలి అనుకుంటాం, కానీ అన్యాయపు మార్గాలు వెళ్తుంటాం. ఆశీర్వదించబడాలి అంటాం, అక్రమైన వడ్డీలకు డబ్బులు ఇస్తాం. ఆశీర్వదించబడాలి అనుకుంటాం, దేవుని బిడ్డ అక్రమైన మోసాలు చేస్తూ ఉంటాం. బ్రాందీ షాపులు పెడుతుంటాం, అన్యాయపు షాపులు పెడుతుంటాం, కల్తీ షాపులు పెడుతుంటాం. ఆస్వాదించబడాలి అనుకుంటాం, కానీ అన్యాయ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటాం, మోసాలు చేస్తూ ఉంటాం. అందువల్ల ప్రియదేవుడి జీవితంలో ఆశీర్వాదం అనేది చాలా దూరంగా ఉంది. అందరికీ ఆస్వాదించబడాలని, కానీ నీ పందా కరెక్ట్ అయినప్పుడు, దేవుడు చెప్పిన మార్గం అయినప్పుడు, దేవుడు చెప్పిన విధానమైనప్పుడు మాత్రం మనం ఆస్వాదించబడతాం. అబద్ధం అనేది సాతానుది, సత్యము నేనే సత్యం అని దేవుడు చెప్తున్నాడు. సత్యం అనేది దేవునిది, ఆయనే సత్యం. సాతాను అబద్ధానికి జనకుడు. అబద్ధం వచ్చిందంటే సాతాను యొక్క కార్యమధ్యలో ఉన్నట్లే. అందుకని చెప్తాను, ఈ రోజున నీవు అసత్యముతో ఏ ఆశీర్వాదాన్ని, స్థిరమైన ఆశీర్వాదాన్ని పొందలేవు. అసత్యముతో, అన్యాయపు మార్గములో, మోసపూరిత మార్గాల్లో ఏ గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు పొందలేవు, పొందనేరవు. మనం అనేక మంది జీవితాలు చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు ఎంతో గొప్పగా ఉన్నటువంటి వాళ్ళని, ఒకప్పుడు ఎంతో గొప్ప ఉన్నతమైనటువంటి వ్యాపారాలు చేసినటువంటి, ఈ రోజు వాళ్ళు కనపడరు, దివాలా తీసిపోయి ఎక్కడో కూర్చొని ఉంటారు. గొప్ప గొప్ప వ్యాపారాలు చేసినటువంటి వాళ్ళు ఈ రోజు దివాలా తీసి పైసా లేకుండా ఎక్కడో అట్టడుగు పడిపోయినటువంటి వాళ్ళు చాలా మంది చూస్తున్నాం మనం ఈ రోజు. ఇంకా కొంతకాలం ఇంకా కొంతమందిని చూస్తాం. ఎందుకంటే దేవుని బిడ్డ వారి వెనక మోసం కానీ ఉంది అంటే, వాళ్ళ వెనక మోసపూరితమైనటువంటి ఏదైనా ఉంది అంటే మాత్రం, ఖచ్చితంగా నాశనకరమైన ఏదైనా ఉంది అంటే మాత్రం ఎప్పటికీ వర్ధిల్లలేడు. దేవుని ఆశీర్వాదం వాళ్ళ దగ్గరికి రాదు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు. వాళ్ళు ఏం కలుపుతున్నారో మనకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు. కాబట్టి అసత్యముతో నువ్వు ఆస్వాదించబడాలి, అబద్ధం చెప్పి మోసం చేసి ఆస్వాదించబడాలి అనే మాట వట్టి మాట. ఒక బిజినెస్ మ్యాన్ చెప్తున్నాడు, సిస్టర్ బిజినెస్లో ఆస్వాదించబడాలంటే ధారాళంగా అబద్ధాలు ఆడు సిస్టర్, ఇది లేనిది ఉన్నది లేనట్టుగా చెప్పాలి సిస్టర్, ఇది చాలదు, ఇది కుదరదు. ఒకసారి ఒక బట్టల షాప్కి వెళ్ళాం మేము. వెళ్ళినప్పుడు ఒక కుటుంబం వచ్చింది. ఆ కుటుంబంలో బట్టలు తీసుకొని వచ్చారు. పాపం పల్లెటూరు నుంచి వచ్చారు. వాడు ఆ పిల్ల నల్లగా ఉంటుంది, వాడు ఆ నల్ల గౌన్ తీసి ఆ పిల్లకి పెట్టి, అబ్బా ఇదైతే కథక్కన సరిపోద్ది, మన నెల్లూరు భాషలో చెప్తున్నాడు, ఇదైతే చక్కగా సరిపోద్ది అన్నాడు. నాకు నవ్వు వస్తూ ఉంది. అసలు వింటున్నాను నేను. వాడు నవ్వకుండా నవ్వును లోపల దాచుకొని, ఆ పిల్ల అసలే కర్రీ పిల్ల,
ఆ పిల్లని చూపించేసి కర్రీ డ్రెస్ ఒకటి తీసి ఇచ్చేసి, అబ్బా ఇదైతే సూపర్ సరిపోద్ది, అసలు నువ్వు వేసుకొని పోయావంటే ఎంత బాగుంటుందని వాళ్ళని మబ్బి పెట్టి ఇటు మబ్బి పెట్టి మొత్తానికి ఆ డ్రెస్ కొనిపించేశాడు. కొన్ని షాపులో చెప్తారు, ఇది మీకు సరిపోదు సిస్టర్, ఇదైతే బాగుంటుంది, ఇదైతే బాగుంటుంది, మనకి సరిపడింది, మనకి నొప్పేది, మనకి ఇష్టమైంది, మనకి బాగుండేది, డిగ్నిఫైడ్గా ఉండేది వాళ్ళు చెప్పి మరీ చేస్తారు, ఇది సరిపోదులే, ఇది ఉండదులే. సో దేవుని బిడ్డ ఆ దగ్గరికి మనం వెళ్ళాలనిపిస్తుంది, ఎందుకో ధైర్యం వస్తుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే. ఇంకోసారి మనం ఇంకో 10 మందిని తీసుకొని వెళ్తాం, ఇంకో 10 మంది దగ్గర తీసుకొని వెళ్ళి వాళ్ళ ఆ షాపు నిలబడతాం, ఇంకో 10 మందిని తీసుకొని పోయి ఆ షాపు దగ్గర వస్తువులు కొనిపించాలనుకుంటూ ఉంటాం, ఒక నమ్మకం ఏర్పడుతుంది. సో దేవుని బిడ్డ మరి మోసం చేసే వాళ్ళు ఉంటారు, కానీ అక్కడికి వెళ్ళి ఇప్పుడు డ్రెస్ వేసుకొని పోయి చూసిన తర్వాత అందరూ బాగలేదు అంటా ఉంటే ఇంకోసారి పోరు అక్కడికి, ఇంకోసారి వెళ్ళరు అక్కడికి, కొంతకాలం కాదు ఆ షాపులు దివాలా తీసిపోతుంటాయి. అందుకే చెప్తున్న ప్రియ దేవుని బిడ్డ, నీ వ్యాపారం వెనుక బిజినెస్ దేవుడే చేయమన్నాడు, ఆశీర్వాదం దేవుడే ఇస్తాడు మనకి. కానీ అది ఎలా ఉండాలి అంటే అది న్యాయబద్ధమైందిగా, అది చాలా అద్భుతమైనదిగా ఉండాలి, దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి, అప్పుడే అది ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. వ్యాపారంలో ఒక సహోదరు చెప్తూ ఉంటుంది, వ్యాపారంలో నేను మాత్రమే కాదు, ఫస్ట్ నా పార్ట్నర్ యేసుప్రభు ఉన్నారు, ఆయన నేను ఇద్దరం కలిసి చేస్తాను, ఆయన నాకేం చెప్తారో నేను ఆయన చెప్పిన మాట విని, ఆయన ఇన్సైడ్గా ఉండి లోపల ఉండి నాకు చెప్తుంటాడు, నేను బయట ఉండడానికి ఎక్స్పోజ్ చేస్తుంటాను, నడిపిస్తుంటాను. యేసుప్రభు నా పార్ట్నర్, నేను ఆయన పార్ట్నర్ని, ఇద్దరం కలిసి మేము బిజినెస్ చేస్తున్నాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకని చెప్పే దేవుని బిడ్డ సత్యవంతుడిని కలుపుకున్నప్పుడు సత్యమైంది కొన్నిసార్లు మనము అందరికంటే తక్కువ ఉన్నట్టుగా అనిపించవచ్చు, కానీ తర్వాత మనం మరి తుదకు అభివృద్ధి, మహాభివృద్ధి పొందుతాం, ఖచ్చితంగా ఆశీర్వదించబడతాం. అననీయ సప్ఫీరా అనేటువంటి వాళ్ళు ఉన్నారు బైబిల్లో. వాళ్ళిద్దరూ దేవుని సేవ కోసం ప్రత్యేకించబడినటువంటి వాళ్ళు. దేవుని సేవలో చేయాలని తనకున్న ఆస్తి మొత్తం అమ్మేసేసి, అపోస్తలుల 5వ అధ్యాయం మనం చూస్తే వాళ్ళు ఆస్తినంతా అమ్మేసి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టి గొప్ప సేవ చేయాలని ఆశపడుతున్నారు. అది పరిశుద్ధాత్మ బలంగా దిగి వస్తున్న కాలం, ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ దింపబడుతున్నారు. అన్య జనులు సైతం బ్యాప్టిజం పొందకముందే ఆ రోజులో పరిశుద్ధాత్మ విపరీతంగా వచ్చేస్తుంది అందరి మీదకి. ఎందుకంటే పర్సిక్యూషన్, భయంకరమైనటువంటి పర్సిక్యూషన్ ఉంది కాబట్టి పరిశుద్ధాత్మ కూడా ఇమ్మీడియట్గా ఎంత అద్భుతంగా లేస్తూ ఉంది ఆ రోజుల్లో. అటువంటి కాలములో వాళ్ళు దేవుని దగ్గరికి తమ డబ్బును తీసుకొచ్చి అక్కడ పాదాల దగ్గర పెట్టి వాళ్ళు సేవకి వెళ్ళిపోవాలి. ఇంకా అయితే డబ్బు రాగానే వాళ్ళకు ఒక అసత్యపు ఆత్మ ప్రవేశించింది. సగం దాచిపెట్టుకొని ఇంతే ఉంది అని చెప్పడానికి, అపోస్తలుడైనటువంటి పేతురుని మోసం చేయడానికి ఒక ఆత్మ తను ప్రేరేపించడం మొదలుపెట్టింది. వాళ్ళిద్దరూ ఆత్మచేత ప్రేరేపించబడినటువంటి వాళ్ళై ఒకే మాట మీదకి వచ్చి డబ్బు దాచిపెట్టి సగం దాచిపెట్టుకొని సగం తీసుకొని పోయి అంతా ఇంతే అమ్మాం. పరిశుద్ధాత్మకి మోసం చేయలేకపోయారు. వెంటనే అక్కడ ఇద్దరు పడి చనిపోయారు. భార్య తర్వాత భర్త భార్య చనిపోయి ఇద్దరు సమాధికి వెళ్ళిపోయారు. అసత్యం అనేది మరణాన్ని తీసుకొస్తుంది. ఈరోజు మనం ఎందుకు చచ్చిపోవట్లేదంటే మన సేవ చచ్చిపోద్ది, మనం పోం. ఆ రోజులు లిటరల్గా ప్రజలు చచ్చిపోయారు, కానీ ఈ రోజున మనలో ఉన్నటువంటి సేవ, మనలో ఉన్నటువంటి కృపా వరం, ఆ తర్వాత సేవ లేదు. ఇంకా వాళ్ళు సేవ చేయలేకపోయారు. ఏం మనిషిలో అసత్యం ఉంటుందో ఆ నోటిని దేవుడు వాడుకోడండి, ఆ నాలుగు దేవుడు వాడుకోడు. దేవుడు కానీ వాక్యం ఇవ్వకపోతే ఎవరు చెప్పగలరు? దేవుడు కానీ నాలుగును తడబట్టేట్టుగా చేస్తే ఎవరు స్పష్టంగా మాట్లాడగలరు? దేవుడు చెప్పిన మాట స్థిరపరచకపోతే ఎవరు ఆ మాటను స్థిరపరుస్తారు? అందుకని సేవకుడి నోట్లో, విశ్వాసి నోట్లో, బిజినెస్ మ్యాన్ నోట్లో, ఎవరి నోట్లో సత్యం ఎక్కడ ఉంటుందో దేవుడు అక్కడ ఉంటాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ తర్వాత చూస్తే వాళ్ళు చనిపోయారు తప్ప సేవ చేయలేదు. ఎంతో ఆశ ఉంది, ఎన్నో కలలు కన్నారు. వాళ్ళ ద్వారా ఎన్నో మందిరాలు కట్టబడాలి, వాళ్ళ ద్వారా ఎంతోమంది ఆశీర్వదించబడాలి, వాళ్ళ ద్వారా ఎన్నో అద్భుతాలు జరగాలి కదా. అకుల ప్రిస్కల ద్వారా ఎన్నో అద్భుతాలు జరిగాయి, ఎన్నో ఆశ్చర్యకాలు జరిగాయి. భార్యాభర్తలు చేసిన సేవ ఎంతగానో దీవించాడు దేవుడు. వీళ్ళు కూడా అలాగే ఉండాలి, కానీ వాళ్ళకి సేవ లేదు, మృతులైపోయారు. మన జీవితంలో అబద్ధం ఆడినప్పుడు, అసత్య మార్గం నడిచినప్పుడు, కలిపి చెరుపుతూ గసిమత్ చేస్తూ ఆ మాట ఈ మాట కలిపి చెప్పినప్పుడు, సత్యాన్ని అసత్యాన్ని కలిపి బ్రతుకుతున్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డ మన జీవితంలో అభిషేకం లేదు, మన జీవితంలో ఆశీర్వాదం లేదు. మనం గొప్ప సేవ చేస్తామంటే ఒట్టి మాట, గొప్ప వ్యాపారం చేస్తామంటే ఒట్టి మాట. ఎక్కినట్టే ఎక్కుతావు, అంతకంటే వేగంగా పడిపోతావు. కట్టుకున్నట్టే కట్టుకుంటావు, అంతకంటే నీ కళ్ళ ముందు అది కూలిపోతుంటే చూస్తూ దిగులు పడతావు. అందుకే సత్యంతో నీ జీవితాన్ని ఆరంభించాలి, అబద్ధంతో కాదు నీ జీవితాన్ని ఆరంభించాల్సింది. ఇప్పుడు ఇతడు సత్యం, ఇప్పుడు అతడు ఏషావు కాదు, కానీ ఏషావులకు వేషం వేసుకొని వచ్చాడు. ఆ యొక్క రోమములు ధరించిన వస్త్రాలు వేసుకొని కదా ఏషావులాగా వచ్చాడు, అసత్యమాడి వచ్చాడు. కానీ తర్వాత ఏం జరిగిందంటే తన అన్నలు కూడా అదే అసత్యాన్ని తీసుకొని తండ్రి దగ్గరికి. యోసేపు బ్రతికున్నప్పుడు కూడా చచ్చిపోయాడని చెప్పేసి ప్రచారం చేశారు. ప్రియ దేవుని బిడ్డ, అదే అసత్యముతోటి యోసేపు బ్రతికుండగానే తన తండ్రి ముందు చనిపోయినటువంటి ముద్ర వేసి దుఃఖానికి కారణం చేసేశారు. ఏ అసత్యంతో మన జీవితాన్ని
ఆశీర్వాదాన్ని ఆరంభించాలనుకుంటున్నామో అదే అసత్యము మన జీవితాన్ని వేటాడబోతూ ఉన్నది. అదే అసత్యము మన బ్రతుకును నష్టం చేయబోతుంది. సొంత తండ్రిని అసత్యంతో మోసం చేశాడు. సొంత అన్నలే, సొంత కడుపును పుట్టిన బిడ్డలే అతన్ని అసత్యంతో మోసం చేశారు. మనం ఏం విత్తుతామో దాన్నే కోసుకుంటాం. ఏ పంటను విత్తుతామో ఆ పంటనే కోసుకుంటాం. అదే మన చేతులు రాబోతూ ఉన్నది. ఈరోజు నువ్వు మోసం చేస్తావా, రేపటి రోజు నీ పిల్లలు నిన్ను మోసం చేయబోతున్నావు. అదే అసత్యముతో తన మామ మోసం చేశాడు. కూర్చోబెట్టిందేమో లేయాని, కానీ చెప్పాడు, యాకోబు ఇదిగో నీకోసం రాహేలు సిద్ధం చేస్తున్నాను, రాహేలు సిద్ధపడుతుంది, రాహేలు వస్తుంది. పెళ్లి కూర్చున్నప్పుడు కూడా ఎందుకయ్యా, రాహేలేనయ్యా. మోసం చేశాడు. ప్రతి నిమిషం అబద్ధం చెబుతూ ముసుగేసి మోసం చేశాడు. ఇతడు ముసుగేసి తండ్రిని మోసం చేశాడు, అబద్ధం చెప్పాడు. అదే అబద్ధాన్ని నేను రాహేలే ఇస్తున్నా అని చెప్పేసి లేయాని చేశాడు. అడ్డు గడుగున అతను ఆడింది ఒక్క అబద్ధం అయితే అడ్డు గడుగున అబద్ధం ఆడి అతన్ని మోసం చేసే ప్రజలు లేచారు. 9-10 మంది పిల్లలు లేచారు. అతడు మామలు వేశాడు. దేవుడు రకరకాలుగా తన జీవితాన్ని అబద్ధాలతో అసత్యాలతో ముంచెత్తిన ప్రజలు లేచారు. మోసం చేస్తున్నామా, మోసపుడుతున్న ప్రజలు నీకోసం పుట్టగొడుగులాగా నీ చుట్టూ లేస్తారు. అక్రమం చేస్తున్నామా, అక్రమం చేసే ప్రజలు పుట్టగొడుగులాగా లేస్తారు నీ చుట్టూ. నువ్వు అసలు ఏం చేసిన అవసరంలా, నీ లోపల ఉన్నటువంటి ఆ అక్రమైన వేరులు పాకుతున్నప్పుడు ఆ వేరులోంచి నీ చుట్టూనే మోసం చేసేవాళ్ళు, నీ చుట్టూ నీ ఇంట్లో పని చేసేవాళ్ళు, నీ పార్ట్నర్స్, నీ కోవర్కర్స్, నీ కొలీగ్స్, వీళ్ళందరూ మోసంతో లేస్తారు తెలుసా. అందుకే నువ్వు యథార్థవంతుడు అయితే నీ యథార్థపు వేళ్ళు చుట్టూ పాకి నీ చుట్టూ యథార్థవంతులు లేస్తారు, నీకు నమ్మకస్తులు లేస్తారు. దేవుని బిడ్డ వెన్నుపోటు పొడిచే వాళ్ళు దేవుడు దూరం చేస్తాడు. నీకు నెమ్మదినిస్తాడు, సమాధానం ఇస్తాడు, ప్రశాంతత ఇస్తాడు. నీ చుట్టూ నలుగురే ఉన్నా సరే ఆ నలుగురు ద్వారా నీకు నలుదిక్కులు సమాధానం ఇస్తాడు. నీ చుట్టూ 1000 మంది ఉండి 1000 అబద్ధాలు నీ మీద చెప్పి నువ్వు లేనప్పుడు ఒక మాట, నువ్వు ఉన్నప్పుడు ఒక మాట చెప్పేటువంటి వాళ్ళు ఉంటే నీకు ఎప్పటికీ కలిసి రాదు. అది ఎప్పుడు నీకు దుఃఖమే మిగులుతుంది. కానీ నలుగురున్నా సార్, ఒక్కరున్నా సార్ నీ క్షేమాన్ని కోరుకునేటువంటి వాళ్ళు, అర్ధరాత్రి లేపినా నీ గురించి మంచి సాక్షి చెప్పేటువంటి వాళ్ళు ఒక్కరున్నా చాలు. నాకు డాడీ ఎప్పుడు చెప్తుంటాడు, మనం ఎప్పుడు ఒంటరి వాళ్ళమేరా, దేవుని నమ్ముకున్న మనం ఎప్పుడు ఒంటరి వాళ్ళమే. కానీ మన జీవితంలో ఒక్కరుంటే చాలు, మన గురించి మంచి సాక్షి చెప్పేవాడు. అర్ధరాత్రి లేపినా సరే మన గురించి మంచి సాక్షి చెప్పేవాడు ఒక్కరుంటే మన జీవితాన్ని చాలు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎస్, దేవుని బిడ్డ, దేవుడు నిన్ను లేపుతాడు, యథార్థవంతులు లేపుతాడు, నమ్మకస్తులు లేపుతాడు. నీకోసం 1000 మంది నిన్ను బాధించే వాళ్ళు ఉన్నా నీకోసం నమ్మకంగా నీకోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు దేవుడు లేపుతాడు. మోషే చుట్టూ 6 లక్షల మంది కాల్బలం ఉండి 5,99,999 మంది ఒకవేళ మరి నాశనం చేసేవాళ్ళు ఉన్నా ఒక్కడు యెహోషువ, ప్రాణానికి ప్రాణంగా బ్రతికేటువంటి యెహోషువని దేవుడు ఇచ్చాడు. ప్రాణానికి ప్రాణంగా మోషే కోసం ఉపవాసం ఉండి, పైన కొండ మీద మోషే ఉపవాసం ఉంటే కింద యెహోషువ ఉపవాసం ఉండి ఆ కొండ దగ్గర కాసుకొని తన యజమానుడు వచ్చేదాకా కాసుకొని గుడారం దగ్గర ఉన్నటువంటి ఒక్క యెహోషువని దేవుడు ఇచ్చాడు. అతని ప్రాణాన్ని నెమ్మది ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు. నీకు ఇస్తాడు సహోదరుడా. సత్యాన్ని దేవుడు వమ్ము చేయడు. సత్యం మీద బ్రతుకుతున్నటువంటి వారిని దేవుడు ఒక్కరోజు కూడా విడిచిపెట్టడు. కింద అహరోను అసత్యపు దూడం చేసి ఆరాధిస్తూ ఉంటే అక్కడ లక్షల మంది ప్రజలు ఉన్నారు. కానీ కొండ మీద మోషే ఉన్నప్పుడు యెహోషువతో మోషేతో దేవుడు ఉన్నాడు. ఇక్కడ దురాత్మ ఉంటే అక్కడ దేవుడు ఉన్నాడు. దేవుడు ఇద్దరితో ఉన్నాడు, లక్షల మందితో ప్రజలతో లేడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో సత్యం ఎక్కడ ఉంటుందో దేవుడు అక్కడ ఉంటాడు, పరిశుద్ధత ఎక్కడ ఉంటుందో దేవుడు అక్కడ ఉంటాడు ఖచ్చితంగా. ఆ తర్వాత చూస్తే ప్రజలందరూ ఆ రోజు నాశనం అయిపోయారు. ఎంతోమంది విషసర్పాల కాటుకు అప్పటి వరకు వాళ్ళకు ఉన్నటువంటి ఆనందం, అప్పుడు దాకా వాళ్ళు పైచాచిక ఆనందాన్ని పొందుకుంటూ నాట్యం ఆడుతూ ఆ దూడము నిలబడి ఆరాధిస్తూ ఉంటే కాలనాగులు వచ్చి విషసర్ప వచ్చి అట్నే వాళ్ళని కాటు వేసి చంపేశాయి. వాళ్ళ ఆనందం విషాదం అయిపోయింది, వాళ్ళ బ్రతుకు నాశనం అయిపోయింది. కొన్నిసార్లు చూడండి, క్రిస్టియన్స్ ఏనండి, శోచనీయమైన విషయం చెప్తున్నాను నేను. ప్రార్థన పెట్టుకుంటారు, ప్రార్థన అవ్వగానే పాస్టర్ గారు అట్ట బోటమే ఆలస్యం డీజేలు పెట్టేస్తారు. డీజేలు పెట్టేసేసి మరి ఫిట్స్ వచ్చినట్టు కానీ కొట్టుకున్నట్టుగా డ్యాన్సులు మొదలేస్తారు. కొట్టుకొని ఏసీ అలసిపోయి దేవుని బిడ్డ ఆ కుటుంబాలు సంతోషంగా ఉంటాయి అంటే నెవర్ దేవునికి స్థానం లేని ఏ కుటుంబమైనా సమస్యల వల్ల చిక్కుకున్నట్టే. దేవునికి స్థానం లేని ఏ జీవితమైనా సాతాను ఒడిలో చిక్కుకొని అది కాసేపు ఆడించి ఆ తర్వాత మభ్యపెట్టి మోసం చేసి నీ బ్రతుకు నాశనం చేస్తుంది. తెలుసుకోవాలి సహోదరుడా, నువ్వు తెలుసుకోవాలి. ఈ రోజున ఇళ్లలో పోతుంటారు, ప్రార్థన చేస్తారు, పాస్టర్ గారు బాగానే మళ్ళీ ఏదో చేపిస్తుంటారు, ఆడ పొయ్యిలు పెడతారు, ఏంటంటే మన్ను మశానం అంతా చేస్తారు. ముందే 4 గంటలకు గృహప్రవేశం చేసేస్తారు. దేవుని మీద అంత గందరగోళం చేసి ఆ తర్వాత పాస్టర్ పిలిచి ప్రార్థన చేస్తారు. ఆ ఇల్లు ఆశీర్దించబడుతుందా, ఆ ఇల్లు దీవించబడుతుందా, ఆ ఇంట్లో ఉంటారా? నెవర్ ఉండరు. ఒక మంచి ప్యాలెస్ లాంటి ఇల్లు కట్టారు. 4 గంటలకే కుటుంబం 4 గంటలకే వాళ్ళు అందరికంటే ముందు వచ్చేసేసి అక్కడ పొయ్యిలు పెట్టి ఏందేందో పూసేసి మన్ను మశానం చేసేసి గృహప్రవేశం చేసేసుకున్నారు. పాస్టర్ గారు రాగానే 9 గంటలకు అన్ని తీసేశారు, మరలా వచ్చేశారు.
మళ్ళీ పరిశుద్ధ పరిశుద్ధ అంటూ పాటలు పాడుకుంటూ మళ్ళీ గృహప్రవేశం చేశారు. ఆయన ప్రతి గదిలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఒక్క 4 నెలలు ఉన్నారండి ఆ ఇంట్లో. ప్యాలెస్ లాంటి ఇల్లు అండి. 4 నెలలే ఉన్నారు. ఈ లోపల జరగకుండా కార్యం జరిగిపోయాయి. చెప్పకున్నట్టు అన్ని అవమానం జరిగిపోయింది. అంతే, ఆ ఇంట్లో ఖాళీ చేసి వెళ్ళిపోయారు. మరలా ఇరుకులోకి వెళ్ళిపోయారు, ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయారు. ఆ ఇల్లు మాత్రం పాడుపడ్డ దెబ్బలాగా ఉంది. ఇప్పుడు పాడుపడ్డ గృహంలాగా ఉందండి. ఎంత ఘోరం తెలుసా? నీ ఇల్లు దేవుని ఆశీర్వాదకరంగా మారాలి. అన్యాయం, అక్రమం, అబద్ధం మేమేం చేయలేదండి, మీకోసం చూస్తున్నామండి, మేము చాలా బాగున్నామండి అని చెప్తారు వాళ్ళు. కానీ ఎవరికి తెలుసు ఆ విషయం? దేవుడికి తెలుసు. నీ ఇంట్లో సాతాను తాండవం ఆడకూడదంటే, నీ ఇంట్లో అసత్యం తాండవం ఆడకూడదంటే, సత్యవంతుల దేవునికి, సత్యమైన వాక్యానికి స్థానం ఇవ్వు. సత్యమైనటువంటి జీవితానికి స్థానం ఇవ్వు. అబద్ధం ఆడి నువ్వేం చేసినా ఇంట్లో ఉండలేవు, ఆ ఇంట్లో బ్రతకలేవు. నువ్వు చాలా నమ్మకం కట్టుకుంటావు, కానీ ఆ ఇంట్లో నిన్ను ఉండనివ్వదు సాతాను. ఆ ఇంట్లో సాతాను రాజ్యం ఆల్రెడీ కట్టుకుంటుంది. అంతే, నువ్వు అవకాశం ఇచ్చావంటే. అందుకని దేవుని బిడ్డ రోజున నీవు దేవుని వాక్యానికి స్థానం ఇవ్వు, దేవుని కృపకు స్థానం ఇవ్వు, దేవుని మహిమకు స్థానం ఇవ్వు. దేవునికి ఆయనకు అధికారపీఠం ఇవ్వు. ఆయన ఆధిపత్యం చేస్తాడు. సాతాను ఆధిపత్యంలో ఇక రానివ్వకుండా దేవుడు ఆయన ఆధిపత్యమును ఉంచి నిన్ను కాపాడుతాడు, నీ పిల్లల్ని కాపాడుతాడు. నీ గుడారములో నీతిమంతుని వర్ధిల్లింపజేస్తాడు. నీ గుడారము నీతిని దేవుడు డెవలప్ చేస్తాడు. నీ పిల్లలు మాట వినేవారుగా మారుతారు. నీ లోకిట్లో నీ భార్య ఫలించే ద్రాక్షవల్లిగా మారి ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ గుడారములో నీ దేవుడు నీ పిల్లలను ఆశీర్వదిస్తాడు. వాళ్ళ క్షేమాన్ని చూస్తావు, వాళ్ళని నీవు ఆశీర్వాదకరంగా చూస్తావు, వాళ్ళ పెళ్ళిళ్ళు చూస్తావు. ఈ రోజులో పిల్లలు అంటున్నారు కానీ పెళ్ళిళ్ళు చూడలేదు. అందరూ వెళ్ళిపోయి ఎక్కడో చేసుకుంటారు, దాంట్లో వేసుకుని వచ్చి నిలబడతారు. వెళ్ళిపోయి ఎక్కడో చేసుకుంటారు. మమ్మీ పెళ్ళి అయిపోయింది మమ్మీ అని ఫోన్ చేస్తారు. ఎంత శోచనీయ విషయం తను. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితులు తల్లిదండ్రులు అనుభవిస్తున్నారు తెలుసా? అందుకే సహోదరుడే చెప్తున్నాను, నీ పిల్లలు వర్ధిల్లాలంటే, వాళ్ళ పిల్లలను చూడాలంటే, వాళ్ళ పిల్లలు అనుభవించాలంటే నువ్వు ఈ రోజున దేవుని యొక్క సత్యంలో నడిచే వ్యక్తిగా ఉండాలి, సత్యంలో బ్రతికే వ్యక్తిగా ఉండాలి. ప్రైజ్ రాడాలి. హల్లెలూయా. ఇప్పుడు యాకోబు పిల్లలు పుట్టారు. అసత్యమాడి అబద్ధమాడి ఆశీర్వాదం పొందుకొని వచ్చి వెళ్ళాడు. కానీ యాకోబు పిల్లల్ని రెబ్కా చూసిందా? రెబ్కాయే పంపించింది. ఇదిగో మీ నాయన ఆశీర్వాదం ఇవ్వాలని ఆశపడుతున్నాడు రా, ఇదిగో ఈ కూర తీసుకుపోయి నేనే వేసానని చెప్పి ఇవ్వరా అని చెప్పేసి పంపించింది. కానీ మరి యాకోబు యొక్క ఆశీర్వాదం ఆమె చూసిందా? ఆ రోజు పారిపోతాన్ని పంపించింది తప్ప మరలా యాకోబు ముఖాన్ని చూడలేదండి. చనిపోయింది ఆయన వచ్చేసరికి. ఇస్సాకు కంటే ముందే రెబ్కా చనిపోయింది. తల్లి ముఖాన్ని చూడలేదు. అతడు ఆశీర్వదించబట్టం తల్లి చూడలేదని. ప్రియ దేవుని బిడ్డ, ఎంతో ఘోరమైన పరిస్థితి వచ్చేసింది. యాకోబుకు పుట్టినటువంటి పిల్లల్ని రెబ్కా చూడలేదు. యాకోబు పుట్టినటువంటి ఆ సంతతిని ఆమె చూడలేదు, ఆ ఆశీర్వాదం ఆమె చూడలేదు, అతడు పొందినటువంటి దీవెనను చూడలేదు. సుదీర్ఘకాలం అతని కోసం అనేది దిగులు పడి తల్లి చనిపోయింది. అసత్య మార్గులు నడిపించే తల్లిదండ్రులు, అన్యాయ మార్గులు నడిపించే తల్లిదండ్రులు ఎప్పటికీ పిల్లల ఆశీర్వాదం చూడలేరు. వాళ్ళ గుడారం ఆశీర్వాదకరంగా ఉండదు. అందుకే చెప్తున్న ప్రియ దేవుని బిడ్డ, యాకోబు అబద్ధమాడి ఆశీర్వాదం కోసం వచ్చాడు. అసత్యాన్ని మూటగట్టుకొని వచ్చి కానీ దాన్ని 2 సార్లు మాట్లాడి దాన్ని స్టాంప్ వేసి నమ్మబలికి ఏం చేశాడు? తండ్రి దగ్గర ఆశీర్వాదం తీసేసుకున్నాడు. కానీ ఆ ఆశీర్వాదం ఒక్కరోజు కూడా పొందుకోలేదు. అతని జీవితం అంత దుఃఖ సాగర్లో మునిగిపోయింది, వేతనకర పరిస్థితుల మధ్యలో మునిగిపోయింది. ఉన్నతమైనటువంటి దేవుని బిడ్డ ఆ దీవెన అతని జీవితంలో శాపంగా మారిపోయింది. అతడు బానిసగానే మారిపోయాడు. ఒక పనివాడిగా, ఒక కూలివాడిగా, ఒక పాలేరుగా మారిపోయాడు. ఆస్వాదించబడినటువంటి మరుదినమే అతడు పరిగెత్తాల్సిన పరిస్థితి వచ్చేసింది. అరణ్యాల్లో దిక్కులేని వాడిగా పరిగెత్తాల్సిన పరిస్థితి వచ్చేసింది. రొట్టె ముక్క లేకుండా, తలగడ లేకుండా అరణ్యాల్లో ఒంటరిగా పడుకోసి వచ్చింది. అందుకే చెప్తున్నా, అసత్యం నీ బ్రతుకును మార్చకముందే, అసత్యం నేను అరణ్యపాలు చేయకముందే, అసత్యం నీ గుడారాన్ని శత్రువుల చేతికి అప్పగించకముందే, అసత్యమో నిన్ను బానిసగా మార్చకముందే, సహోదరుడా నీ నాలుకకు సత్యాన్ని అలవాటు చేసుకో. సత్యం నిన్ను స్వతంత్రుడిగా చేస్తుంది, సత్యం నిన్ను బ్రతికిస్తుంది, సత్యం నుండి ఉన్నత శిఖరాన్ని తీసుకొని పోతుంది. సత్యం మాట్లాడుతుంటే దేవుని పక్క నుండి సత్యాన్ని బలపరుస్తాడు. సత్యశీలైన దేవుడు సన్మార్గులను నడిపిస్తాడు. ఇక్కడ ఓడిపోతే ఇంకోసారి తీసుకొని పోతాడు, ఇక్కడ కాదంటే ఇంకో దగ్గర తీసుకొని పోతాడు. ప్రపంచంలో ఏ మూలకం తీసుకుని నేను ఆస్వాదిస్తాడు. నీ పునాదిని యేసుతో వేసుకో, నీ పునాదిని సత్యంతో వేసుకో, తీర్మానం చేసుకో. సత్యంతో బ్రతుకుతాను ప్రభువా, నీతో అంటు కట్టబడి బ్రతుకుతాను ప్రభువా. సత్యవంతుడా నా జీవితంలో రా, నా బ్రతుకులో రా అని చెప్పి పిలుస్తావు. ఈ రోజున దేవుడు రావటం సిద్ధంగా ఉన్నాడు. మన హృదయ తలుపులు తెరుద్దాం, ప్రార్థన చేసుకుంటాం. అందరూ కూడా సహోదరుడా నోరు తెరు. ఈరోజు నుంచి నా జీవితంలో ఉన్నట్టు నా నోటిలో, నా నాలుకలో నా అసత్యం, అన్యాయం, అక్రమం తీసివేసుకుంటాను ప్రభువా. నీకోసం బ్రతుకుతాను ప్రభువా. నా కాలాన్ని సరిచేయండి. నా భవిష్యత్తుని నీ కృపతో నింపు నాయన. నా బిడ్డల భవిష్యత్తు నీ కృపతో నింపు ప్రభువా. నోరు తెరిచి అడుగుదామా?
ఈరోజు నువ్వేం సరి చేసుకోవాలో ఫస్ట్ సరి చేసుకో. దేవుని ఆశీర్వాదం రాబోతున్నది. నీ ఇంటి వాకిట నీ ఆశీర్వాదం పొంచుకొని ఉన్నది. నీ ఇంటి వాకిట దేవుని దీవెన ఎదురు చూస్తూ ఉన్నది. నీ బ్రతుకు ముంగిట్లో దేవుని దీవెన ఎదురు చూస్తూ ఉన్నది. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ వండర్ఫుల్ గాడ్. పరిశుద్ధుడా మీకు స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం, పరలోక తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, అద్వితీయ సత్య దేవుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది ప్రజలు కన్నీటితోనో ఆయన ఇప్పటి వరకు తండ్రి అన్యాయం వల్ల, అక్రమం వల్ల కుటుంబాలు కోల్పోయి, జీవితాలు కోల్పోయి, కుటుంబాలు చల్లా చెదురై బానిసత్వంలో పడిపోయి, ప్రభువా అసత్యం అన్యాయం చేసేటువంటి ప్రజల మధ్యలో చిక్కుకొనిపోయి, మోసం చేసిన ప్రజల మధ్యలో చిక్కుకొనిపోయి, అబద్ధం చెప్పి మోసం చేసిన ప్రజల మధ్యలో ఉండి బానిసలుగా మార్చినటువంటి వారి మధ్యలో నలిగిపోతున్న వారు ఉన్నారు తండ్రి. విడిపించండి నాయన. యాకోబు యొక్క దేవుడా, యాకోబు యొక్క భుజ బలమా, యాకోబు యొక్క ఆశ్రయ స్థానమా, మా జీవితంలో దిగి రండి ప్రభువా. ఈ బిడ్డల బ్రతుకులో దిగి రండి నాయన. ఎక్కడ మోసపోనేయద్దు తండ్రి, ఎక్కడ అసత్యము మనుషులతో అయ్యా మోసపోనేయద్దు ప్రభువా. యేసుక్రీస్తు నామములో బిడ్డలు కాపాడబడాలి నాయన. వీరి చేతులు సత్యమైన వాటిని చేయాలి ప్రభువా. వీరి నాలుకలు సత్య ప్రమాణంగా మారాలి ప్రభువా. సత్య నిబంధనకు సూచనగా మారాలి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. సత్యము యొక్క ఫలాన్ని కొయ్యాలి తండ్రి, సత్యం యొక్క ఫలాన్ని భుజించాలి. యేసుక్రీస్తు నామములో అద్భుతం జరుగును గాక తండ్రి. ఆశ్రయ దుర్గమా రండి నాయన. ఆశ్చర్య కార్యాలు జరిగించండి తండ్రి. కృపతో నింపండి అయ్యా, దయతో నింపండి అయ్యా, మీ ఆత్మతో నింపండి ప్రభువా. మీ ఆదరణతో నింపి నడిపించండి అయ్యా, మీ సమాధానం దయచేయండి అయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అసత్యపు ఆత్మ నిర్మూలమై పోవును గాక. దాని మూలములను వేరులను యేసు నామములో పెకిలించి వేస్తున్నాం ఇప్పుడే. మా బ్రతుకుల సత్యము కావాలి తండ్రి, యథార్థత కావాలి, నమ్మకత్వము కావాలి, నీ మహిమ దొరకాలి మాకు తండ్రి. మీ కృప, మీ సమాధానం కావాలి ప్రభు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా మీకు స్తోత్రం, పరిశుద్ధుడా మీకు స్తోత్రం, పరిశుద్ధుడా మీకు స్తోత్రం. మీరు కృప చూపు నడిపించి బలపరచమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దృఢతగా దీవించి ఆశీర్వదించి ఉన్నతంగా ఫలవర్తంగా మార్చును గాక. గొప్ప సమాధానంలో సమకూర్చి నిలవబెట్టును గాక. ఆమేన్, ఆమేన్. సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయర్ టవర్ ద్వారములు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు